ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజ్యసభలో పార్టీ నాయకులు పెద్దలు సీతారాం యేచూరి గారికి, అట్లాగే మన ప్రీతమ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ గారు, అట్లాగే మన రాష్ట్రం నుండి కేంద్రానికి వెళ్ళి బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలో 4వ రోజైన ఈ రోజున ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నా తోటి కార్యదర్శి వర్గ సభ్యులందరికీ, హైదరాబాద్ సిటీ పార్టీ కార్యదర్శులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, గౌరవనీయులు తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారు, రాష్ట్రం నలుమూలల నుండి ఈ మహాసభకు అత్యంత ఉత్సాహంగా అరుదించినటువంటి అశేష ప్రజానీకానికి సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలుసు, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పోరాటాల చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ తన తొలి మహాసభను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటోంది. ఈ మహాసభను హైదరాబాద్ మహానగరంలో జరపాలని నిర్ణయించిన తర్వాత హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పార్టీ కమిటీలు 3, అట్లాగే వేలాది మంది కార్యకర్తలు ఎంతో శ్రమ కోర్చి ఈ మహాసభను భారీగా జరపడానికి, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి మహాసభ కాబట్టి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహాసభను చిరస్థాయిగా నడపడానికి ఎంతో కృషి చేశారు. అలా కృషి చేసినటువంటి హైదరాబాద్ సిటీ కార్యకర్తలందరికీ మనందరి తరఫున జయజయలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సిటీలో ఇంత గొప్పగా ఈ సభ నిర్వహించడానికి ఎంతో సహకరించినటువంటి హైదరాబాద్ సిటీ ప్రజానీకం, బహుశా మీ అందరూ పత్రికల్లో గమనించే ఉంటారు, తొలిసారిగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తొలిసారిగా ఒక మహానగరంలో 10 లక్షల కుటుంబాలను ఇంటింటికి తలుపు తట్టినటువంటి చరిత్ర ఇంతవరకు జరగలేదు భారతదేశంలో. కానీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్య పట్టణమైనటువంటి హైదరాబాద్ మహానగరంలో 10 లక్షల ఇళ్ళు తలుపు తట్టింది సిపిఎం పార్టీ. ఇంటింటికి సిపిఎం పార్టీ పేరుతో దాదాపు అన్ని జిల్లాల నుండి వేల మంది కార్యకర్తలు, 3,000 మంది కార్యకర్తలు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 23 రోజుల పాటు ఇల్లు వాకిలు వదిలిపెట్టి హైదరాబాద్ నగరంలో ఉండి తిని తినక ఇల్లిల్లు తిరిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి సిపిఎం పార్టీ ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో, వామపక్ష విధానాలు మాత్రమే ప్రజలకు మేలు చేస్తాయి, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీలు కూడా పరిపాలించి ప్రజల సౌకర్యాలు కలిగించలేకపోయినాయి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేకపోయినాయి. కానీ దానికి భిన్నంగా వామపక్ష విధానాలు ఉన్నాయి. దయచేసి హైదరాబాద్ ప్రజలు ఆలోచించండి, ఆ దిశగా సాగుతున్న మా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎలా పనిచేయాలో నిర్దేశించుకోవడానికి మా మహాసభలు హైదరాబాద్ నగరంలో జరుపుకుంటున్నాం. మీరు సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తే హైదరాబాదు ప్రజలు అద్భుతంగా స్పందించారు. మనసు నిండా ఆశీర్వదించాడు. 3.5 కోట్ల రూపాయలు ఈ ప్రజలు సిపిఎం పార్టీకి అందించారు ఈ హైదరాబాద్ మహానగరంలో. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ రకంగా ఆదరించినటువంటి హైదరాబాద్ ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఎర్రెర్ర దండాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ ప్రజానీకం ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే సిపిఎం పార్టీని ఆదరించారో, ఆర్థికంగా సహకరించారో,
ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలో, ఏ రకంగా నిర్మాణాన్ని చక్కదిద్దుకోవాలో, ఏ రకంగా ప్రజల సేవలో మరింతగా మమేకమైపోవాలో, రాజకీయాలంటే పదవీకాంక్ష, అవినీతి, కుళ్ళు రాజకీయాలు, ఒకళ్ళొకళ్ళు వెన్నుపోటు పడుచుకోవటాలు, పార్టీ మారటాలు, కుంభకోణాలు, ఎమ్మెల్యే కావటాలు, మంత్రులు కావటాలు, తర్వాత తినటాలు, ప్రజల్ని మోసం చేయటాలు, ఇవి కాదు రాజకీయాలంటే. రాజకీయాలంటే శుద్ధమైన ప్రజాసేవ అని నిరూపించడానికి, ఆ రకమైనటువంటి బాధ్యతగా మెలగడానికి, ఆ రకంగా మెలగడం ద్వారా మీరు నిలిపినటువంటి విశ్వాసాన్ని నిలుపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం అంటే కమ్యూనిస్టులు అంటే తెలంగాణ రాష్ట్రం ఒకనాడు. నాటి నైజాం ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి కోసం నీ బాంచన్ కాల్ముక్త ద్వారా అని వంగి దండాలు పెట్టినటువంటి పేదవాడిని నడుము ఎత్తి నిలబెట్టి చేతిలో బందూకు పెట్టి దొరల్ని, జాగీర్దారుల్ని, జమీందారుల్ని గడగడలాడించి గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఎర్ర జెండా చరిత్ర. అట్లాంటి వీరోచితమైనటువంటి పూర్వ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ, దానికి నిజమైన వారసురాలుగా ఉన్నటువంటి సిపిఐఎం పార్టీ ఆ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో నాటి అమరవీరులు 4,000 మంది కమ్యూనిస్టులు ఏ ఆశయం కోసమైతే ప్రాణాలు అర్పించారో ఆ ఆశయాన్ని తుదకంట తీసుకువెళ్లే దానికోసం కంకణబద్ధం కావడం కోసమే సిపిఎం తెలంగాణ మహాసభలు హైదరాబాద్లో జరిగినాయి. అందుకోసమే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ మహాసభలు ఒక అట్టహాసం కోసం కాదు, ఒక తిరణాలు జరుపుకోవడం కోసం కాదు, మాకింత బలం ఉందని గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు. గతంలో కమ్యూనిస్టులు మిగిల్చినటువంటి 4,000 మంది అమరవీరులు ఏ లక్ష్యంతో అయితే కొనసాగారో లక్ష్యం సాధించే దానికోసం ఎంతో బాధ్యతగా, ఎంతో నిబ్బరంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం ఆలోచనలు సాగించే దానికోసం ఈ మహాసభ జరిపాం. మేము ఆ రకంగా చేశాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏ మార్గంలో అభివృద్ధి అవుతుంది? ఊకదంపుడు ఉపన్యాసాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాదు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కోటి ఆశలతో ఉన్నారు, ఆకాంక్షలతో ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఈ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే ఏ మార్గంలో నడవాలి? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్నెన్నో మాటలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ మార్గాన నడిస్తే ఆ ఆశలు నెరవేరుతాయో, ఆకాంక్షలు తీరుతాయో ఆలోచిస్తున్నారా? తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఏ మార్గాన నడవాలి అనేదే సిపిఎం పార్టీ మహాసభలో గత 3 రోజులుగా చర్చించాం. ఏ మార్గంలో తెలంగాణలో ఉన్న సాధారణ ప్రజల అభివృద్ధికి నోచుకుంటారు? ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే తెలంగాణ ముందుకు సాగుతుంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఒక మహా ఉద్యమం నడిచింది. ఏమిటి ఆ ఉద్యమ కోరికే? తెలంగాణ రాష్ట్రం వెనకబడిందని, నీళ్లు లేవని, నిధులు లేవని, కొలువులు లేవని, ఈ ప్రాంత వెనకబాటు నుంచి బయటపడాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఆ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం యొక్క వెనకబాటు నుంచి బయటపడాలని కోరుకోవడంలో, తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని, నిధులు కావాలని, కొలువులు రావాలని కోరుకోవడంలో సిపిఎం పార్టీ ఎవరికంటే తీసిపోదు. సిపిఎం పార్టీ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటోంది. తెలంగాణ సకల సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పార్టీ సిపిఎం పార్టీ. కానీ ఆ కళ ఏ రకంగా సాధ్యమవుతుంది? అభివృద్ధి అనేది ఒక ప్రాంతంలోనో ఒక నగరంలోనో చేస్తే అభివృద్ధి సాధ్యం కాదు.
హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాననే మాటలతో మొత్తం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాదు. ఉత్తర తెలంగాణలోని వెనుకబాటుతనం వల్ల ఆ ప్రజలందరూ కూడా ఉద్యమించారు. లేక దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఎన్నో ఆశించారు. వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న పేదలు, దళితులు, గిరిజనులు, చేతి వృత్తుల వాళ్ళు కొత్త తెలంగాణ వస్తే ఏదేదో సాధిస్తామని, మన బ్రతుకులు మారిపోతాయని, మన పిల్లలు బాగుంటారని ఆశించారు. అలా ఆశించిన జనం అంతా అభివృద్ధి కావాలంటే ఒక నగరంలోనో, ఒక ప్రాంతంలోనో, ఒక మిల్లు కడితేనో, ఒక ఫ్యాక్టరీ కడితేనో, ఒక నది తీసుకొస్తాననే మాటలు వాగ్దానాలు చేస్తేనో ఇది సాధ్యం కాదు. మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చేరాలి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అనేది రాష్ట్రం నలుమూలలా సాగటమే సమగ్ర అభివృద్ధి. ఖమ్మం ప్రాంతంలో ఇనప ఖనిజం దొరుకుతుంది, అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి. వరంగల్ ప్రాంతంలో పత్తి దొరుకుతుంది, అక్కడ టెక్స్టైల్ మిల్లు పెట్టాలి. లేదు, అనేక దూర ప్రాంతాల్లో కనీసం మలేరియా వస్తే సూదేసే దిక్కు లేదు. హైదరాబాద్లో మాత్రం గుండె తీసి గుండె మార్పిడి చేసే అధునాతనమైన హాస్పిటల్ ఉండొచ్చు, కానీ మారుమూల ప్రాంతంలో ట్యాబ్లెట్ ఇచ్చే దిక్కు లేకపోతే అది అభివృద్ధి కాదు. సాగునీళ్ళంటే కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారానే సాధ్యం కాదు. చిన్న చిన్న చెరువుల్ని, కుంటలను కూడా అభివృద్ధి చేయాలి. తాగునీళ్ళంటే వాటర్ గ్రిడ్ అని ఇట్లాంటి మాటలు ఎన్ని చెప్పినప్పటికీ గ్రామాన మంచినీళ్ళ సౌకర్యం లేని పరిస్థితి. అనేక వందల వేల గ్రామాల్లో ఇప్పటికి కూడా శుద్ధమైన నీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఉంది. నీళ్లు లేకుండా, సాగునీళ్లు లేకుండా, వైద్యం లేకుండా, విద్య లేకుండా, పరిశ్రమలు రాకుండా, ఉద్యోగం రాకుండా, వ్యవసాయంలో అభివృద్ధి లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుంది? అది బంగారు తెలంగాణ, లేక వెండి తెలంగాణ, ఇతర తెలంగాణ మాటలు ఏమైనా చెప్పొచ్చు, కానీ తెలంగాణలో అభివృద్ధి అంటే వెండి, బంగారం, ఇత్తడని కాదు. కడుపు నిండా తిండి కావాలి, ఒంటి నిండా బట్ట కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, కొలువు చేయడానికి ఉద్యోగం కావాలి. ఆ రకమైనటువంటి సౌకర్యం సకల మానవులకు చేరితేనే అది తెలంగాణ బంగారమా ఇంకోటి అనేది మాట్లాడాలి. అట్లాంటి సమగ్ర అభివృద్ధిని సిపిఎం పార్టీ కోరుకుంటోంది. సామాజిక సంక్షేమం అంటే ఒక దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తామనో, ఒక బీసీకి ఎంపీ ఇస్తామనో, ఒక ఎస్టీకి కేంద్ర మంత్రి ఇస్తామనో, ఒక్కొక్క వ్యక్తికి మంత్రి పదవుల్లో ఇంకో పదవులు ఇవ్వడమే సామాజిక న్యాయం కాదు. అలా ఇవ్వాల్సిందే. అలా ఇవ్వడాన్ని మేము సమర్థిస్తున్నాం, ఇంకా ఎక్కువ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. కానీ కొంతమంది వ్యక్తులకు ఇచ్చినంత మాత్రాలనేది సామాజిక న్యాయం అనబడదు. సామాజిక న్యాయం అంటే ఆ కులాల్లో, ఆ వర్గాల్లో ఉన్న సమస్త మానవులకు, లక్షలాది మంది దళితులకు, మాల కానీ, మాదిగ కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, కోయ కానీ, ఇంకా అనేక రకాల కోయ జాతులు కానీ, వీళ్ళందరికీ, లక్షల మందిగా ఉన్న వీళ్ళందరికీ కూడా లబ్ధి జరిగినప్పుడే, వాళ్ళ సంక్షేమాన్ని కోరుకునే పథకం వచ్చినప్పుడే, వాళ్ళని రక్షించే చట్టం వచ్చినప్పుడే అదే సామాజిక న్యాయం తప్ప కొద్దిమంది నాయకుల యొక్క పదవులు కాదు సామాజిక న్యాయం అంటే. ఈ రోజున అలాంటి సామాజిక న్యాయం కోసం గత అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కట్టుబడి పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది సిపిఎం పార్టీ తప్ప ఇంకొకటి కాదు అని చెప్పదలుచుకున్నాం మేము. ఇది ఎలా చెప్పగలం? మీ అందరికీ తెలుసు, ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కృషి చేసినటువంటి ఉద్యమం ఏంటో. దళితులకు, గిరిజనులకు జనాభా ప్రాతిపదికగా నిధులు కేటాయించాలని చెప్పి నినాదం ముందుకు తీసుకొచ్చిన వాళ్ళం. ఆ నినాదానికి బలం చేకూరడం కోసం అన్ని రాజకీయ పార్టీల్ని రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం. ఆ డిమాండ్ సాధన కోసం అనేక నిరాహార దీక్షలు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న రాఘవులు గారు హైదరాబాద్లోని అన్నం తెన్ను ఆ చట్టం వచ్చేదాకా నిరాహార దీక్ష చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ చట్టం వచ్చేదాకా దళిత పేటల్లో అక్కడే ఉంటూ, అక్కడే తింటూ 76 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో సైకిల్ యాత్ర చేసినటువంటి చరిత్ర నేను చేశాను. ఇంకా అనేక జిల్లాలో అట్లాంటి కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు చేశారు. సిపిఎం మాత్రమే కాదు, ఈ ఉద్యమాన్ని యొక్క న్యాయాన్ని గమనించి అనేక మంది పెద్దలు, అది కాకి మాధవరావు గారు కావచ్చు, మల్లేపల్లి లక్ష్మయ్య గారు కావచ్చు, ఇంకా దళిత సంఘాలు కావచ్చు,
లేక కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న దళిత మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా తలా ఒక చేశారు. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. చివరికి చట్టం వచ్చింది. ఇది సామాజిక న్యాయ కృషిలో సరైనటువంటి బాట. లక్షల మంది దళితులకు న్యాయం జరిగే మాట. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామెడ్ ఎంఏ బేబీ గారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఐ ఇంట్రడ్యూస్ కామెడ్ బేబీ. అందువల్ల ఆ రకమైనటువంటి కృషి సాగాలని మేము కోరుకుంటున్నాం. అందుకే సిపిఎం పార్టీ గత 4 రోజులుగా జరిగిన హైదరాబాద్ మహాసభల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. అదేమంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అనేవి రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ రంగమే లేకుండా పోతోంది. ఉన్న ప్రభుత్వ రంగంలో కూడా వాటాలు అమ్మేస్తోంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని వేల గొంతుకలు మొత్తుకున్నా పాలక వర్గం మాత్రం మాట వినట్లేదు. ఆ ప్రభుత్వ రంగం ఇంకా కుంచుకుపోతోంది. గతంలో 85% ఉన్న ప్రభుత్వ రంగం ఇప్పుడు 15% వచ్చింది. రాబోయే కాలంలో ఆ 15 కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకే ఆనాడు ఎంతో దూరదృష్టితో ఎస్సీ ఎస్టీలకు, ఈ బలహీన వర్గాలకు కొంత లబ్ధి చేకూరాలని, ఆత్మగౌరవంతో బతకాలని ఆశించి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశాడో, తన కృషి ద్వారా రాజ్యాంగంలో రిజర్వేషన్ల గురించి చొప్పించారో, ఆ రిజర్వేషన్ల వల్ల ఇప్పటి వరకు కొన్ని సౌకర్యాలు ఈ దళిత బలహీన వర్గాలు అనుభవించగలిగినాయి. కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్లన్నీ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. అవి కాగితాలకే పరిమితం కాకుండా నిజంగా ఇప్పటి వరకు జరిగిన లబ్ధి కొనసాగాలంటే, ఇప్పటి వరకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి ఆ లబ్ధి జరిగింది. ప్రభుత్వ రంగమే లేకుండా పోతుంది కాబట్టి ఆ లబ్ధి జరగాలంటే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకురావడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే సిపిఎం పార్టీ మహాసభలో ఒక తీర్మానం చేసింది. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి అనేది మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం డిమాండ్ చేయటం వరకే పరిమితం కాదు. గవర్నమెంట్లకు దరఖాస్తులు ఇచ్చి దండం పెడితే పనులు అయ్యే రోజులు పోయినాయి. దండం పెట్టడం ద్వారా పరిష్కారం కాకపోతే దండం తీసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే రాబోయే కాలంలో ఈ సమస్యలన్నింటి మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని కూడా సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకుంది. అట్లాగే విద్య, వైద్యం, ప్రైవేట్ శక్తులు పెరిగిపోయినాయి. ప్రభుత్వ రంగం పట్ల చిన్న చూపు ఎక్కువైంది. హాస్పిటల్స్ అనేవి అందుబాటులో లేకుండా పోయినాయి. విద్యాలయాలు అనేది సాధారణ పౌరుడికి అందుబాటులో లేకుండా పోయింది. కానీ విద్య అంటే సాధారణ ప్రజల్లో ఆసక్తి ఇప్పుడిప్పుడే పెరిగింది. విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు అర్థమవుతోంది. నా పిల్లల్ని చదివించుకోవాలి, నా పిల్లలు ఉద్యోగస్తులు కావాలి, ఇంకా విదేశాలకు వెళ్ళాలి, అందరిలాగా గౌరవంగా బతకాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు మనం కోరుకున్నా, మన పిల్లల్ని పైకి తీసుకురావాలని ఎంత ఆరాటపడ్డా, తిన్నా తినకపోయినా, ఉన్నదంతా పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టినా చదువు అందుబాటులో లేకుండా పోతోంది. చదువు అనేది చుక్కలు చూస్తోంది. ప్రైవేట్ కాలేజీల్లో లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి చదివించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే రీఎంబర్స్మెంట్లు రాజకీయ క్రీడలుగా మారిపోయినాయి. అవి ఎప్పుడు ఇస్తాయో ఎప్పుడు ఇవ్వో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి పేదవాడికి విద్య హామీ ఉండాలి అంటే ప్రభుత్వ రంగంలో విద్యను బలపరచాలి. ప్రభుత్వ రంగం విద్యారంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యం కానీ, వైద్యానికి అవసరమైన మందులు కానీ, డాక్టర్లు కానీ, వీళ్ళందరినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికోసం నిధులు ఎక్కువగా కేటాయించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తోంది. మరొక పక్క ప్రభుత్వ విద్యా వైద్యాన్ని బలపరచాలని, ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలని కోరుతూనే ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యాలయాలపైన, వైద్యశాలలపైన ప్రభుత్వం ఒక కన్నేయాలని కోరుతోంది సిపిఎం పార్టీ. ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఏ ఫీజులు అయితే ఉన్నాయో
అదే ఫీజులు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎందుకు ఉండవు? లేదా ప్రభుత్వం సబ్సిడీలు భరిస్తుందనుకుంటే ఏ మేరకు వాళ్ళు వసూలు చేయొచ్చో అదనంగా మీరు నిర్ణయించండి. అదే ఫీజు అన్ని హాస్పిటల్స్లో అమలయ్యేలాగా చూడండి. డాక్టర్ను బట్టి, హాస్పిటల్ను బట్టి, నువ్వు కట్టిన బిల్డింగును బట్టి, దానికి వేసిన రంగును బట్టి, లోపల పెట్టిన అద్దాలను బట్టి నీ ఇష్టారోజ్యంగా ఫీజులు వసూలు చేస్తే సిపిఎం పార్టీ ఒప్పుకోదు. రాబోయే కాలంలో ఆ విద్యారంగంలో, వైద్య రంగంలో ప్రైవేటు శక్తులు ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయిస్తే, ఇష్టారాజ్యంగా పేద ప్రజలను దోపిడీ చేస్తే దాన్ని ప్రతిఘటించే ఉద్యమాలు చేయాలని సిపిఎం పార్టీ కోరుకుంటోంది. వాళ్ళపైన నిబంధనలు విధించే విధంగా గవర్నమెంట్ చట్టాలు చేయాలని కోరుకుంటోంది. నిబంధనలు రూపొందించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటోంది. అదే రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాకే కాదు, ప్రభుత్వంలో రాకముందు కూడా ఉద్యమ కాలంలో ఆ పార్టీ వాగ్దానాలు చేసింది. తెలంగాణ వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని ఎన్నికల్లో చెప్పారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్తున్నారు. బహుశా కేసీఆర్ గారు రోజు మాటల్లో తాను ముఖ్యమంత్రిని మర్చిపోతున్నాడు. ఇంకా ఉద్యమ నాయకుడు ఉద్వేగభరిత ఉపన్యాసాలే నడుస్తున్నాయి. దయచేసి కేసీఆర్ గారు వాస్తవ పరిస్థితిని చూడాలని మేము కోరుతున్నాం. ఆయనంటే మాకు కోపం లేదు. ఆయనే కాదు, వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడిని వ్యతిరేకించే లక్షణం, వ్యక్తిగత దూషణలు చేసే లక్షణం సిపిఎం పార్టీకి లేదు. కానీ పైగా ఆయన ఉద్యమ నాయకుడిగా గౌరవం కూడా ఉంది కేసీఆర్ గారు అంటే. ఆ ఉద్యమం ఏ ఉద్యమన్నా కానీ ఒక ఉద్యమాన్ని సృష్టించడం చిన్న విషయమే కాదు. ఆ ఉద్యమానికి ఎన్నో సంవత్సరాలుగా నాయకత్వం వహించినటువంటి మనిషి, ఎన్నో ఎత్తుపొలాలు ఎదురుపడ్డటువంటి మనిషి. అట్లాంటి వ్యక్తి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయితే మేము అభినందించాం. చక్కగా పరిపాలించమని చెప్పాం, ఆ పరిపాలనకు అందిస్తామని చెప్పాం. ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఎంతో కాలంగా భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ కంటే, ఈ రాష్ట్రంలోకి మొట్టమొదటిగా ప్రపంచ బ్యాంకును పరిచయం చేసి దోపిడీకి దారులు వేసినటువంటి తెలుగుదేశం కంటే ఉద్యమంలోంచి వచ్చిన పార్టీ ప్రజల కష్టసుఖాలు చూస్తుందేమో అని చెప్పి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి అని చెప్పి విజ్ఞప్తి చేసిన పార్టీ సిపిఎం పార్టీ. మేము పోటీ చేయకుండా వదిలేసిన స్థానాలన్నింటిలో కూడా మాకున్న కొద్దిపాటి ఓటును టీఆర్ఎస్కే ఇచ్చాం. కానీ 10 నెలల పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తోంది? కొంతమంది అనుకోవచ్చు 10 మాసాలే సరిపోతుందా ఇన్ని వాగ్దానాలు అమలు చేయడానికి అని. నిజమే, వాగ్దానాలు అమలు జరిపిలో దారిలో ఈ ప్రభుత్వం ఉంటే 10 మాసాలు కాకపోతే 5 ఏళ్ళు ఎదురు చూస్తాం. కానీ ఆ దారిలో నడవట్లేదు. మళ్ళీ కార్పొరేట్ దారిలోనే నడుస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. మోడీ ప్రభుత్వం ఏ కార్పొరేట్ దారిలో నడిచిందో, గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏ దారిలో నడిచిందో, 15 ఏళ్ళు ఈ టీడీపీ ప్రభుత్వం ఏ దారిలో నడిచిందో ఆ దారిలోనే నడవటానికి, మళ్ళీ ఆ కార్పొరేట్ శక్తులకే పీటేయడానికి, మళ్ళీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళని పెద్దోళ్ళని చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అమలు జరపడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న లక్షణాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో కనపడటం లేదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ దారి మార్చుకోండి, మీ ఆలోచన సరి చేసుకోండి, చేసిన వాగ్దానాలు గుర్తు తెచ్చుకోండి, సక్రమంగా పరిపాలించండి. లేనట్లయితే మీరు చేసిన వాగ్దానాలే మిమ్మల్ని పాములై వెంటాడతాయి. ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఒక ప్రజల పార్టీగా, ప్రజల పట్ల బాధ్యత వహించే పార్టీగా మేము ప్రజల పక్షాన నిలబడి తీరుతాం. ఆ ప్రజల్ని సమీకరిస్తాం, ఉద్యమాలు నిర్మిస్తాం. మేము ఒక్కళ్ళమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఒక్కటి మాత్రమే కాదు, సకల వామపక్షాలని ఏకం చేసే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరం కలిసే ప్రజల పక్షాన్ని నిలబడతాం. అది ఒక చారిత్రక బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో నాటి పోరాట వీరులు 4000 మంది చనిపోయినటువంటి ఆ గతం ఇంకా మరుపుకు రాలేదు. వాళ్ళ కోరికలు ఇంకా తీరలేదు. ఈ మధ్యకాలంలో తెలంగాణ పోరాట కాలంలో అద్భుతమైన పాత్ర నిర్వహించినటువంటి వీర బైరాన్పల్లి వెళ్ళాం. కళాకారులు అందరూ కూడా వచ్చారు. అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో, ఆసక్తితో అడుగుతున్నారు,
ఆనాటి కమ్యూనిస్టుల యొక్క పోరాటాలు మళ్ళీ అవసరం. కడవెండి వెళ్ళాం, అక్కడ అదే కోరుతున్నారు. కమ్యూనిస్టులారా ఐక్యం కండి, ఐక్యంగా నిలబడండి, పోరాడండి, మేము వెనక ఉంటామని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అందుకే తెలంగాణలో వామపక్ష పార్టీలుగా 10 వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఐక్యంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రజల్లో కలిసే పనిచేస్తాం, కలిసే నిలబడతాం, రేపు కలిసే గెలుస్తాం తెలంగాణలో. ఆ రకమైన విశ్వాసంతో ముందుకు సాగడానికి సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తోంది. అందుకు ప్రజలు అండ కావాలి, సకల శక్తులు ఏకం కావాలి, శ్రామిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలి. కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువకులు, దళితులు, గిరిజనులు, సమస్త ప్రజానీకం, బాధల్లో ఉన్న ప్రతి ప్రజానీకం ఏకమై పోరాడితే తప్ప ఈ సమస్యలను సాధించుకోలేం. ఆ రకంగా ముందుకొచ్చే ప్రజానీకానికి అండగా ఎప్పుడూ కమ్యూనిస్టులు ఉంటారు, సిపిఎం పార్టీ ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ శ్రామికుడికి కంట తడి పెట్టినా, ఎక్కడ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఎర్ర జెండా అక్కడ ఉండి తీరుతుంది. అక్కడ పోరాటం నిర్వహించి తీరుతామని నేను చెప్పదలుచుకున్నాను. ఆ రకమైన విశ్వాసాన్ని సిపిఎం పార్టీ పట్ల ఉంచాలని, ఆ రకంగా భవిష్యత్తులో సిపిఎం పార్టీ సాగించే కృషికి అన్ని విధాల అండదండలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ హాజరైనటువంటి లక్షలాది ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ